మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నంద్యాల జిల్లా టీడీపీలో దుమారం రేపుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకుస్థాపనలు కూడా జరగకముందే పరిశ్రమలను భయపెడుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ నిర్వహించిన బూత్ మేనేజ్మెంట్ వర్క్షాప్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ టీడీపీ నాయకుడు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన సోలార్ ప్లాంట్ అంశాన్ని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఆళ్లగడ్డలోని సోలార్ ప్లాంట్ నుంచి ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు డబ్బులు డిమాండ్ చేశారని లోకేష్కు ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లిలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనులకు అఖిలప్రియ అనుచరుడు అడ్డంకులు సృష్టిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని మంత్రి లోకేష్కు వివరించారు. ఒక పరిశ్రమ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే కనీసం ఒక 5-6 సార్లు మినిమం నేను కానీ ఇండస్ట్రీ శాఖ మార్చులు భరత్ గారు కానీ అధికారులు కానీ కంపెనీ వస్తుంది. శంకుస్థాపన చేసే ముందనే కలబడతాం, కానీ కంపెనీ వచ్చిందని వెళ్ళి కలబెడితే మొన్న జరిగింది. మేము ఊరూరు తిరుగుతున్నాం, బతిమలాడుతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తాం. ఇప్పుడు ఒక పరిశ్రమ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే కనీసం ఒక 5-6 సార్లు మినిమం నేను కానీ ఇండస్ట్రీ శాఖ మార్చులు భరత్ గారు కానీ అధికారులు కానీ కంపెనీ వస్తుంది. శంకుస్థాపన చేసే ముందనే కలబడతాం, కానీ కంపెనీ వచ్చిందని వెళ్ళి కలబెడితే